సెగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీకి సంబంధించిన వ్యత్యాసాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలను అందించాలని ప్రభుత్వానికి సైతం ఆదేశాలు ఇచ్చింది. సెగాచి ప్రమాదంలో పరిహారం అందించడంతో పాటు దర్యాప్తును సిట్కు అప్పగించాలంటూ హైదరాబాద్కు చెందిన బాబురావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డి మొత్తం 4 కేసులు నమోదు చేసి రెండింటిలో దర్యాప్తు పూర్తయిందని తెలిపారు. పరిహారానికి సంబంధించి 23.17 కోట్లు పంపిణీ జరిగిందని, 6.05 కోట్లు పోస్ట్ డేటెడ్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కోర్టు సహాయకుడు డొమినిక్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపిస్తూ పరిహారం విషయంలో కంపెనీ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయన్నారు. కంపెనీ ప్రకటించిన ₹1 కోటి పరిహారం 25 లక్షలు మాత్రమేనని, మిగిలినవి పీఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టాల కింద అందే పరిహారం అన్నారు. కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 42 లక్షల పరిహారం కాగా అందులో 25 లక్షలు మాత్రమే చెల్లిస్తుందని తెలిపారు. కంపెనీ తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 23.17 కోట్లు చెల్లించడానికి అంగీకరించామని, ఇందులో 16.44 కోట్లు చెల్లించామని కోర్టుకు తెలిపారు. మిగిలిన 6.05 కోట్లకు పోస్టు డేటెడ్ చెక్కులు అందించామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఔషధ నియంత్రణ మండళ్లను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు బాధిత కుటుంబాలకు తగిన న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది.